వీళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు అవి నీళ్లే, విందు ప్రధాని చేతిలోకి అవి వెళ్ళినప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఇక్కడ లాజికల్ తీస్తే ఎట్లా అట్లా మారుతాయి అంటే ఎట్లా? నీకు చేత కాకపోతే దేవుడికి కూడా కాదా? ఏమయ్యా, డాక్టర్కి వల్ల కాకపోతే రోగం తగ్గించడం దేవుడికి కూడా వల్ల కదా? ప్రభు చిత్తం అయితే ఎట్టి వ్యాధినైనా స్వస్థపరచగలడు. 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించు 10 నుంచి 12 వేల మందికి ఎలా ఆహారం కాగలవు? లాజిక్ ఒప్పుకోదు. కానీ యేసయ్య విశ్వాసమును బట్టి చేశాడు, పసివాడి విశ్వాసాన్ని బట్టి. దేవుడు చెప్పింది చెయ్యాలి, దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. దేవుడు చెప్పింది చేసి నువ్వు చూడు. నువ్వు చెప్పావు, నేను చేశా, మరి ఇంకా నీ కార్యం ఎప్పుడు చేస్తావు? నీ చిత్తం ప్రభువా అని ఎదురు చూడు. పేతురు 2 దోణెల నిండా చేపలను ఇచ్చి పేతురికి రమ్మని పిలిచాడు. ఏమి ఈకుండా కాదు, ఇచ్చి. అక్కడ త్యాగం కావాలి. ఆమెకున్నదే పట్టెడు పిండి అయితే అందులో నాకు కావాలన్నాడు. అదే పక్కన మనం ఉన్నట్టయితే ఏలి అని ఏమనేవాళ్ళని తెలుసా? నీ మతుందాయా, ఇంత కఠినాత్ములాగా ఉన్నావు నువ్వు అసలు? ఆమెకు ఉన్నదే పట్టెడు పిండి అంటే అందులో నాకు అంటే అడుక్కునేవాడు దగ్గర గీక్కునేవాడు వ్యవహారం లాగా ఉంది నీది. ఏం మనిషి అంటావానవా? నిజంగా మీరు అంటారు, నేనైతే ఏలియా పక్కన శిష్యుడిగా ఉన్నట్టయితే, గురువు గారు ఏం పద్ధతి ఇది? ఆమెకే పట్టెడు పిండి అంటే ఏదన్నా 4 రూపాయలు మనం ఇచ్చిపోవాలి, కానీ అందులోనే నా కోసం ఒక అప్పం చేసుకున్నా అంటావేందా? నేను తిన్నా తింటే అప్పం నువ్వే తిని, నాకు వద్దు అసలు. ఎందుకంటే అందులో మళ్ళీ కొంచెం నాకు పెడతావు, నువ్వు వద్దు, నాకు వద్దు. నీకు నీ అప్పానికి వద్దు అండం. అమ్మా నాకు వద్దులేదు తల్లి బొమ్మ అంటాను నేను ఏలియా పక్కన ఉంటే. కానీ ఏలియా అట్లా కాదు, తీసురా కావాలతా. ఎందుకు? ఆమె దీవించబడాలి. ధనవంతుల యొద్దకు పంపబడలేదు, రాజుల యొద్దకు పంపబడలేదు. నిలువ నీడలేని, భర్త లేని ఒక బిడ్డ తల్లి అయినటువంటి ఆమె దగ్గరకు పంపించాడు. ధనవంతుడికి డబ్బుంది, రాజుకు డబ్బుంది, లేనిదా బీదరాలే కదా. ఆమెకు కావాలి సమృద్ధి ఇప్పుడు. అందుకు అక్కడికి పంపించాడు. అక్కడ త్యాగం కావాలి, త్యాగం. అరే ఇచ్చిందే ఒకడిని నువ్వు 100 ఏళ్లకి, మధ్యలో ఏదో ఒకడిని ట్రై చేస్తేనేమో వాడినేమో అరేబియా ఎడారిలో వదిలిపెట్టమంటివి. సరే వదిలిపెట్టా, ఇంకెవరు లేకపోయే. ఉన్నదే ఒకడైతే ఇస్సాకునిచ్చి ఆ ఒక్కడిని తెచ్చి నువ్వు బలిపీఠం మీద దహన బలిగా అర్పించంటివి. నువ్వేమన్నా 100 మందిని ఇచ్చావా? వేసేద్దాం ఒకడిని. 100 మందిని ఇస్తే మాత్రం ఒకడిని వదులుతామైంది పిల్లల్ని. ఇచ్చిందే ఒకడిని, అది కూడా 100 ఏళ్ల నిరీక్షణ, 25 ఏళ్ల నిరీక్షణకి. ఇంక తర్వాత మళ్ళీ పిల్లలు అవుతారో లేదో తెలియదు. ఆ ఒకడిని గంటానికి ఆ విశ్వాసం ద్వారా శక్తి పొందాల్సి వచ్చింది సారమ్మ. ఇక ఆ తర్వాత మళ్ళీ బిడ్డను కానీ ఛాన్సే లేదు. ఆ ఒకడే ఒక అద్భుతం ద్వారా పుట్టినోడు. ఆ ఒకడిని తెచ్చి నువ్వు మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించంటావు. ఏమయ్యా 10 మందిని ఇచ్చావా? ఫోన్లో ఒకటి అనుకోవడానికి ఇచ్చిందే ఒకడినే. అనలా నాకున్నదే ఆ ఒక్కడే. నువ్వు ఇచ్చావు, ఆశీర్వదించి ఇచ్చావు, నువ్వు కోరుకున్నావు. పద, నన్ను తీసుకెళ్ళి బలిపీఠం మీద సిద్ధపరిచాడు. రాళ్లను చక్కగా పేర్చి ఆ కట్టెలను దాని మీద ఉంచి ఇస్సాకు కాళ్ళు చేతులు గట్టి పెట్టేశాడు దాని మీద. అబ్రహాం తన కొడుకుని కత్తెత్తాడు. అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నా కొరకు వెనుతీయలేదు గనుక ఇప్పుడు నీవు వెళ్ళి ఆకాశ నక్షత్రాలను లెక్కేసుకో, సముద్ర తీరమందుండి ఇసుక రేణువులను లెక్కేసుకో. నీవు లెక్క పెట్టలేనంత మందిని నేను నీకు ఇస్తామన్నాడు. విస్తారమైన కార్యాన్ని మన ఎడల జరిగించబోయేటప్పుడు ముందు మన దగ్గర ఉన్న ఆ కొంచెములో మనల్ని పరీక్షిస్తాడు అనేది బైబిల్ మొత్తం చెప్తున్నటువంటి పాత క్రొత్త నిబంధనలు ఇస్తున్న సాక్ష్యం. అది పాత నిబంధనలో ఉందిలే అన్న, ఏలియా అబ్రహాముల ఉదంతం. కొత్త నిబంధనలు ఎక్కడుందని అడగండి. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టేటప్పుడు నీ యొద్ద ఏమైనా కలదా అన్నాడు. ఆయన ఖాళీ చేయి జాపి మీ యొద్ద ఏమైనా కలదా అన్నాడు. ఏమీ లేకపోతే అడగడు.
కొంతమంది దగ్గర ఆహారం ఉందని తెలుసు ఆయనకి, కొంతమంది దగ్గర ఆహారం ఉంది, కానీ అందరూ తేలా. ఎందుకు తేలేదో తెలుసా? లాజిక్ లేదా స్వార్థకాంక్ష, ఈ రెండింటిని బట్టి. మీరు చెప్పండి, చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు పెద్దోళ్ళ దగ్గర కాస్త కూస్తో ఉండదా? ఉండి ఉండదా? 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మనకి చిన్నోడు ఉన్నాడు కదా, పిల్ల బ్యాచ్ కూడా ఉన్నారు అక్కడ. అంటే దాదాపు 10 నుంచి 12,000 మంది సమూహం అనుకుందాం. అంతమంది ఉన్నప్పుడు ఈ చిన్నోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా కాస్త కోస్తో ఉంటుందా ఉండదా? మీరు నోరు తెరిచి చెప్పండి. ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి చెప్తా. మీలో ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వాళ్ళు, డబ్బు విషయంలో దారిద్ర్యాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అన్న అప్పుల్లో ఉన్నాను అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, కొంచెం ఇబ్బందిగానే ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇది ఎట్టు కాదు సరిగా. అప్పుల్లో ఉన్నారా? అప్పులు ఉన్నాయా? అట్లనే ఉంచండి. మరి ఇప్పుడు మీరు అందులోంచి బయటపడే దారి చూపించాలా లేదా? నేను దించొద్దు, ఉంచండి అట్లనే. చూపించాలా లేదా? చూపించాలా లేదా? అందుకు చెప్తున్నా, నేను దించమన్నప్పుడు దించండి. నేను చెప్పే ఈ విషయాలన్నీ సమస్త విషయంలో మీరు ఆశీర్వదించబడాలి. అందులో ముఖ్యంగా మనకు అవసరమైంది ఆర్థిక విషయాలు. చాలా సఫర్ అవుతాం, దాని విషయంలో మనకు పరిష్కారం రావాలంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, దించండి. పాపం చేతులు నొప్పేసి ఉంటాయి మీకు. బిడ్డలారా, అర్థమైందా? అందరి చేతులు లేచినాయి, పాపం ఎక్కడో ఒకళ్ళారా తప్ప. అంటే అందరూ సఫర్ అవుతానే ఉన్నారు ఆర్థికంగా. అంటే అలా ఎందుకు అవుతున్నామంటే నేను చెప్పేది ఒక కారణం అయి ఉండొచ్చు, పరిశీలించుకోండి. ఒకవేళ అలా లేదా, నువ్వు దేవుని కొరకు ధారాళంగా ఉన్నావా? అయితే గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు చేసి ఉండొచ్చు, 10 రోజులు అయి ఉండొచ్చు, 20 అయి ఉండొచ్చు, నెల అయి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు మాత్రం కాదు. నువ్వు చేసిన ప్రార్థన, చేసిన త్యాగం, నీకున్న అభేద హస్తాల్లోంచి నువ్వు విత్తింది మర్చిపోడు. నీకు రుణస్థుడు కాదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైంది నీ ఒడిలో కొలిచి పొయ్యకపోతే అప్పుడు అడుగు. పక్క అబద్ధికుడు కాదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నువ్వు చేసింది కొంచెమే, కానీ విస్తారంగా నీ ఒడిలోనే కొలిచి పోస్తాడు ఆయన. పో, తినిపో అంటాడు. నా దేవుడు నమ్మకస్తుడమ్మా, నమ్మకస్తున్నానా? మీ వద్ద తినుటకి ఏమైనా కలదా? చాలామంది దగ్గర ఉంటుంది కాస్తో కూస్తో. 2 కారణాల చేత వాళ్ళు ఆగారు. ఒకటి లాజిక్. ఇంతమంది సమూహం ఉంటే మన దగ్గర ఏమున్నాయా? 7 రొట్టెలు లేకపోతే ఆ 10 రొట్టెలను, ఈ 10 చేపలు ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఇంతమంది జనాభాకి అట పెడతాడు? కష్టం. లాజికల్గా ఆలోచించి ఆగిపోయి ఉండొచ్చు. ఎవరి దగ్గర కాస్త కోస్త కలిగి ఉన్న వాళ్ళు కూడా, అవునా? ఒకటి. లేదా ఒకవేళ భార్య, ఏమండి ప్రభు అడుగుతున్నాడు, తీసుకెళ్ళి ఇద్దామా, ఇస్తావా? అప్పుడు అందరికి పందారం చేస్తాడు, మనం ఏం తిందాం? కూర్చో, చూశారు కానీ కూర్చో, పెద్ద త్యాగశీలికి బయలుదేరావు, కూర్చో అని ఉండవచ్చు. లేదా భర్త ఇద్దామంటే, అమ్మాయి ఇందాక రొట్టెలు చేపలు ఉన్నాయి మన దగ్గర కాసినాయి, ఏసయ్య అడుగుతున్నాడు తీసుకెళ్ళి ఇద్దామా అంటే, ఇస్తావా? ఈ దానాలు చేశాక ఎట్టయింది మేము, ఈ దానాలకి ఏం తక్కువ లేదు. పిల్లలు ఉన్నారు, మళ్ళీ తిరిగి ప్రయాణం ఉంది, ఏం తింటా? తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన అందరికి పంచుతాడు. మరి మనగతి ఏంది?
నీకేం నువ్వు మగోడి ఉండగలుగుతావు, మా వల్ల కాదు. ఇట్లాంటి ఎన్ని కథలు నడిచినాయో అక్కడ ఆ కూటంలో. అవునా? అంటే ఒకటి లాజిక్, అంటే విశ్వాసలేమి. రెండు స్వార్థం. ఈ రెండు అక్కడ వర్కౌట్ అయి ఉండాలి. కానీ బిడ్డ దగ్గర ఏం జరిగింది తెలుసా? ఈ రెండు లేవు. పసివాడు తెచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. వాడు ఈ రెండిటిని అధిగమించి తెచ్చాడు. ఒకటి, పసిబిడ్డ లాజిక్ వెతకల. ఇవి యేసయ్య ఇమ్మన్నాడు, ఇస్తా. ఏమైనా కానీ చిన్నపిల్లల్ని మీరు చూడండి. చిన్నపిల్లల్ని వాడికి ఇచ్చేదే రూపాయి అనుకోండి, లేదా వాడికి ఇచ్చేది 10 రూపాయలు అనుకోండి. ఇప్పుడు రూపాయి కూడా తీసుకోవట్లేదులే, రూపాయికి ఏం రావట్లేదు కాబట్టి. వాడికి ఇచ్చేదే 10 రూపాయలు అనుకోండి. భిక్షగాడు కనపడ్డాడు, అయ్యా 2 రోజులు అయిందయ్యా, తిని ఆకలి అవుతుందయ్యా అన్నాడు అనుకో. పెద్దోళ్ళు ఎవరు? వీడి దగ్గర ఉన్నదే 10 రూపాయలు అయితే ఆ 10 రూపాయలకి వీడికే సరిగా ఏమి రాకపోతే వాడిని దీనంగా చూసి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో చూసుకుంటాడు. వాళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటారు. వాళ్ళు చూస్తే తంతారు కదా, ఏందిరా పెద్ద దాతలాగా దానాలు చేస్తానా అని ఎక్కడ గద్దిస్తారో అని వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని సైలెంట్గా పోయి చేతులు పెట్టి, తాత తాత ఏదో కొనుక్కో అని చేతులు పెట్టేశాడు. చిన్న బిడ్డ మనస్తత్వం అది. వాడు తన స్వార్థాన్ని ఆలోచించడు. ఎందుకంటే పసిబిడ్డ కదా, కపటం ఉండదు. అవతల వాడు బాధపడితే వెంటనే కరిగిపోయే మనసు ఉంటుంది. అయ్యో పాపం. పెద్దోళ్ళు రోడ్డు పక్కన అయ్యా బాబో ధర్మం అని మొత్తుకుంటుంటే పెద్దోళ్ళు చూసి వెళ్ళిపోతారు. కానీ చిన్నోడు వెనక్కి వెనక్కి చూస్తూ ఉంటాడు అడిగేవాడిని. అవసరమైతే తల్లినో తండ్రినో అడుగుతాడు, అమ్మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు, ఆయన కాళ్ళు ఏంది అలా ఉన్నాయి, ఆయన ఏంది చూడలేకపోతున్నాడు, కళ్ళు లేవా, ఏమైంది ఆయనకి, ఎందుకు అలా అడుగుతున్నాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు. అవునా? పసిబిడ్డల హృదయం అంత సెన్సిటివ్గా ఉంటుంది, అంత సున్నితంగా ఉంటుంది. యేసయ్య అడిగాడు అంతే. పాప యేసయ్యకి ఆకలేసిందేమో, నీ వద్ద ఏమైనా కలదా, మీరు ఇచ్చేదాంతో ఈ ప్రజలందరికీ ఆహారం పెడతా అనలా, నీ వద్ద ఏమైనా కలదా అన్నాడు. అయ్యయ్యో యేసయ్యకి ఆకలేసిందేమో, యేసయ్య ఇదిగో నా రొట్టెలో చేపలు ఉన్నాయి, తిన్ను, మా అమ్మ పెట్టింది, ఆకలైనప్పుడు తినరానే, నాకు వద్దులే, నువ్వు అడిగావుగా, నువ్వు తినేసయ్యా. ఆంధ్రయ్య దగ్గరికి తెచ్చాడు. ప్రభు అడిగాడు కదా, ఇదిగో రొట్టెలు చేపలు, యేసయ్యకి తింటాడు. అవునా? ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఎవర్రల్లా ఈ పిల్లోడు వచ్చాడు, ఏందిరా యేసయ్య తినేది, ఆయన జనానికి పెడతానికి అడుగుతున్నాడు రా, ఏమైనా చేసుకోండి యేసయ్యకి. ప్రభువా ఇంతమంది ప్రజలకు పెట్టాలంటే కష్టమే, కానీ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం అన్నాడు. చిన్నవాడు లాజిక్ ఆలోచించలేదు, చిన్నవాడు స్వార్థాన్ని చూడలేదు. వాడికొక్కటే తెలుసు, యేసయ్యను ప్రేమించటం. వాడికి ఒక్కటే తెలుసు, యేసయ్యను ప్రేమించటం. ఆ పసిగుంటలో ఎంత ప్రేమ ఉందండి దేవుని పట్ల, ప్రభు పట్ల. యేసయ్య దీంతో అద్భుతం చేసి పెడతాడని వాడు అనుకున్నాడా? వాడి చిన్ని గుండెకి అది తెలుసా? వాడికి ఒకటే తెలుసు, ఏమన్నా ఉందా అని అడిగాడు యేసయ్య. పాపం ఇంతసేపు మాట్లాడాడు కదా, ఆకలైందేమో, తీసుకో యేసయ్య. ఒరే నీ ఆకలిరా, నువ్వు చిన్నోడివి కదరా, నాకు పర్లేదులే, నాకు తినకపోయినా నేను బాగానే ఉంటా, యాక్టివ్గానే ఉంటాను యేసయ్య అన్నది. యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ చిన్నవాడి దానాన్ని స్వీకరించాడు. ఆ పసివాడి దానాన్ని స్వీకరించాడు ఆయన. స్వీకరించి దాన్ని ఆకాశానికి ఎత్తి, తండ్రి నీకు కృతజ్ఞతలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక విరిచి ఇవ్వటం మొదలు పెడితే వేలాది మంది కడుపులు నింపబడి, ఏది ఆ చిన్నవాడి దానమే వేలాది మంది కడుపులో నింపబడి ఇంకా 12 గంపలు మిగిలినాయి అనిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఇంతమంది కడుపులు నిండటానికి కారణం ఎవరు? ఆ పసివాడి త్యాగం. అక్కడ లాజిక్ లేదు, స్వార్థం లేదు.
నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, ఆయన చెప్పింది చేసావా లేదా అదొక్కటే చూసుకోను. ఇక నెక్స్ట్ ఫలితాన్ని నువ్వేదో ఆత్రపడి చూడాల్సిన అవసరంలా, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. ఆయన చెప్పింది చేసావా లేదా, చేసావా వదిలేసాయి. ఇవ్వమన్నాడు, ఇచ్చావా లేదా, ఓకే అయిపోయింది. ఇచ్చావా, ఓకే. ప్రార్థించమన్నాడు, ప్రార్థించావా లేదా, ప్రార్థించావా, వదిలేసాయి. ఇంకంతే, ఇంక నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. అప్పచెప్పమన్నాడు, అప్పచెప్పావా, వదిలేసాయి. ప్రయత్నించమన్నాడు, ప్రయత్నించావా, వదిలేసాయి. ఇంక మళ్ళీ దేన్ని ఆలోచించొద్దు. మళ్ళీ విన్నాడో లేదో, ఆయన దగ్గరికి చేరిందో లేదో, చూశాడో లేదో, నా త్యాగం నేను చేసింది చూశాడో లేదో. నీ కళ్ళు ఇచ్చినోడికి ఆయన చూపు లేదా అయింది. చూస్తాడు, చూశాడు, విన్నాడు. నువ్వు చేయమన్న ప్రయత్నం చేశావు కదా, అది కూడా చూశాడు. ఆయన చెప్పింది చేశావుగా, తర్వాత ఆయన చేసేది చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పింది నువ్వు చేసావు కదా, ఇప్పుడు ఆయన నీ ఎడలు ఎలా చేయబోతున్నాడో ఇక అది నువ్వు చూడు. ఫస్ట్ నిన్ను ఆయన చూడాలి, తర్వాత నువ్వు ఆయన చూడు. నేను తలపెట్టే కార్యాలు ఎలా నెరవేరుతాయో చూద్దాం. మీరు కూడా చూతురు, కానీ ఇప్పటిదాకా చూశారు. పెద్ద పెద్ద పనులే చేశాడు, ఇక ముందు ఎలా చేస్తాడో కూడా చూపిస్తా. దేవుడు చేసే కార్యాలు నా తండ్రి చిత్తం అయితే. కానీ ఇక్కడ మీరు బ్లెస్ చేయబడాలి. ఇప్పుడు చెప్పండి, లాజిక్ ఆలోచించాడా? దేవుని దగ్గర లాజిక్లు తీయొచ్చా? ఆయన అంటాడు, అది అవుతుంది అని నమ్మటమే విశ్వాసం. నా వల్ల కాదు, కానీ ఆయన చెయ్యగలడు, అదే విశ్వాసం. నాకు అసాధ్యం, ఆయనకు సాధ్యం, అది నేను నమ్ముతున్నా, అంతే. ఆయన చెప్పాడు, నేను చేశా, ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది. ఒకటి, రాతి బాణలో నీళ్లు నింపమన్నాడు, ఆ నీళ్లే తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. ఎంత డేంజర్! ముఖ్య అతిథిగా ఉన్నవాడికి, అందరికీ ఒట్టోళ్ళకి ద్రాక్షారసం ఇచ్చి విందు ప్రధానికి నీళ్ళు ఇస్తే ఎంత అవమానమో తెలుసా? వాడు ముఖాన్ని ఉమ్మినట్టు ఫీల్ అవుతాడు. పెళ్లికి పిలిచి నన్ను ఇంత అవమానపరుస్తారా అని లేచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. కానీ ప్రభు ఏమో తీసుకెళ్ళి ఆ నీళ్ళే ఇవ్వమంటాడు. విశ్వాసం లాజిక్లు వెతకదు. సార్ వాటర్, సార్ ఇది వాటర్ ఇవ్వకూడదు సార్, ద్రాక్షరసం ఇవ్వాలి. అల్లా ఆ పరిచారకులు లేదా పనివారు, ప్రభు చెప్పాడు నేను చేయాలంతే. నీళ్లు నింపండి అన్నాడు, అంచుల మట్టుకు నింపారు. పాత్ర ముంచి తీసుకెళ్ళి వానికి ఇవ్వండి అన్నాడు. ఏం వెనకాళ్ళ తీసుకెళ్లారు. ఈళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు అవి నీళ్లే, విందు ప్రధాని చేతిలోకి అవి వెళ్ళినప్పుడు మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఇక్కడ లాజిక్లు తీస్తే అట్లా మారుతాయి అంటే ఎట్లా? నీకు చేత కాకపోతే దేవుడికి కూడా కాదా? ఏమయ్యా, డాక్టర్కి వల్ల కాకపోతే రోగం తగ్గించడం దేవుడికి కూడా వల్ల కాదా? ప్రభు చిత్తం అయితే ఎట్టి వ్యాధినైనా స్వస్థపరచగలడు. ఇక ఆయన తీసుకుందామని ఫిక్స్ అయితే ఎన్ని మందులు వాడినా వర్కౌట్ కా. ఆయన నీకు బ్రతుకునిద్దామని ఫిక్స్ అయితే ఏ మందు యూజ్ చేయకపోయినా నిన్ను బాగు చేయటం ఆయనకు తెలుసు. అది ఆయన చేతుల్లో పని. అయినా నీ తృప్తి కోసం నువ్వు వాడుకుంటావు అనుకో మెడిసిన్, నో ప్రాబ్లం. కానీ ఆయన బాగు చేయాలి, నిన్ను బ్రతికించాలి, నిలబెట్టాలనుకుంటే ఎంతటి కార్యమైనా నీ కోసం చేసి నిలబెట్టగలడు, బ్రతికించగలడు. అలాంటివి ఎన్ని నా తల వెంట్రుకలన్నీ చూశాను ఈ 24 సంవత్సరాల్లో. ప్రభుని ఎరిగి 24 ఏళ్ళు నేను, 24 years ఎన్నో చూశాను. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, విశ్వాసము లాజిక్ కలిసి ప్రయాణం చేయవు. లాజిక్ అతీతమైందే విశ్వాసం. మానవ తర్కానికి మించింది విశ్వాసం. ఒక చేతి కర్ర, గొర్రెలు కాసే కర్ర, పాము ఎలా కాగలిగింది? అదే కర్రతో నైలు నది నీటిని కొడితే అది రక్తంగా ఎలా మారింది? అదే కర్రతో బండను కొడితే అది నీళ్ళు ఎలా ఇచ్చింది? అదే కర్రను సముద్రం వైపు చూపిస్తే 2 పాయలు ఎలా అయింది? అదే కర్రను చేతబట్టి పైకెత్తితే జయం ఎలా వచ్చింది? రెఫీదీం లోయలో అమాలేకీయుల మీద.
ఏంది ఈ కర్రలతో ఏంది? లాజిక్ ఒప్పుకోదు. కానీ విశ్వాసం, దేవుడు కర్రపుల్లను వాడతాడు, ఒక చిన్న రాయిని వాడతాడు. అట్లా కర్రపుల్ల లాంటి మనుషులను వాడతాడు, చిన్న రాయి లాంటి వ్యక్తుల్ని వాడతాడు. కోటలను కోల్చగలుగుతాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే మానవ స్వరం నుంచి వచ్చిన శబ్దంతో ఇరిగి గోడలు కూల్చాడు. లాజిక్ ఒప్పుకోదు, కానీ చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించు 10 నుంచి 12,000 మందికి ఎలా ఆహారం కాగలవు? లాజిక్ ఒప్పుకోదు, కానీ యేసయ్య విశ్వాసమును బట్టి చేశాడు. పసివాడి విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఏమర్థమైంది మీకు? దేవుడు చెప్పింది చెయ్యాలి, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. దేవుడు చెప్పింది చేసి నువ్వు చూడు. నువ్వు చెప్పావు, నేను చేశా, మరి ఇంకా నీ కార్యం ఎప్పుడు చేస్తావు? నీ చిత్తం ప్రభువా అని ఎదురు చూడు. నీళ్లు ముంచకెళ్ళి ఇవ్వమన్నా ఇచ్చా, అవి నీళ్లుగా ఉంచుతావో ద్రాక్షరసం చేస్తావో నీ ఇష్టం అంటే వాని చేతిలోకి వెళ్ళేటప్పటికి ద్రాక్షరసం అయిపోయింది. అది తాగి వాడు అంటాడు విందు ప్రధాని, అబ్బా ఏమిటిది, వాస్తవంగా తప్పు నాది, విందు ప్రధాని నేను ముందు రావాలి, కానీ వెనకొచ్చాను. చాలా 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 చోట్లకి వెళ్ళాను నేను. అందరూ ముందు ముందు మంచిదైపోయినాక వెనక జబ్బు రసం పోస్తారు. కానీ నన్నెంత గౌరవించారు మీరు, నన్నెంత ప్రేమించారు, నాకింత రెస్పెక్ట్ ఇచ్చారా, ఇప్పటిదాకా నా కోసం ఇంత మంచి ద్రాక్షరసం ఉంచారా అని అతడు అనగానే శిష్యులు అది తీసుకెళ్ళి ఇచ్చిన పరిచారకులు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆ నీళ్ళని వాళ్ళకి తెలుసు. ఏందిరా మనం అందులో నీళ్లు చేతి అందులో పోసాము, ఆ నీళ్లు తీసుకెళ్ళి వానికి ఇచ్చాము, ఈడేందిరా ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు తాగినట్టు ఫీల్ అవుతున్నాడు. నిజమే, రెగ్యులర్గా వాడు మనుషులు ద్రాక్ష పండ్లను తొక్కి తీసిన రసం దాగి ఉండొచ్చు, కానీ దేవుని శక్తితో మార్చబడిన ద్రాక్ష రసం పరిపూర్ణమైంది. ప్రైజ్ ద లార్డ్. దాని రుచి అయితే అప్పుడే చూడటం మనోడు. ఎందుకంటే మానవ హస్తముల ద్వారా చేసిన కార్యాలు చూశాడు, కానీ దేవుని శక్తితో దేవుని మహిమతో చేసిన ద్రాక్షరసం వాడు అనుభవించాడు ఆ రోజు. అందుకే బిడ్డ దిమ్మరూపోయాడు పాపం. అబ్బా ఏంటిది, దేవునికి మహిమ. అదే వాళ్ళు లాజిక్ ఉపయోగిస్తే, అయ్యా అవి ద్రాక్షరసపు బాణలు, మరి అందులో ద్రాక్షరసానికి వాడాం, మరి మీరేమో నీళ్లు పోయమంటున్నారు అనో, లేకపోతే అయ్యా నీళ్ళ బాణల్లో నీళ్లు నింపి నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అవమానంగా ఫీల్ అవుతారు విందు ప్రధాని ఆయన బ్యాచ్. ఇట్లా ఏం అడ్డు చెప్పలా, బాణల్లో నీళ్లు నింపండి, ద్రాక్షరసం కోసం పెట్టారో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు నింపి పెట్టారో, తర్వాత అయ్యే తీసుకెళ్ళి వాస్తవంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కోసం పెట్టినవి అయితే అందులో నీళ్లు నింపించి అవి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇప్పిస్తే వామ్మ అది ఇంకా మహా అద్భుతం. కాళ్ళు కడుక్కునే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి విందు ప్రధాని చేత భేష్ అనిపించాడంటే అది ఇంకా అద్భుతం. కానీ చేశాడు. కాబట్టి దేవుడు చెప్పింది చేసేటప్పుడు లాజిక్ వెతకొద్దు. అందరు నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు నేను చివరిలో చెప్పిన మొక్క చెప్పండి. దేవుడు చెప్పినవి చేసేటప్పుడు లాజిక్ వెతకొద్దు. లాజిక్ అంటే మానవ తర్కం. అట్లెట్లా ఇద్ది, నీళ్ళు తీసుకెళ్ళి ఇమ్మంటాడు, ఏంది తంతారు మనల్ని, పెటామని కొడతాడు. నీళ్లు తీసుకెళ్ళి ఇస్తే విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళు ఇమ్మంటాడు, ఏంది కొంపదీసి మనల్ని కానీ అక్కడ ఉంచినట్టయితే. మన డైలాగ్ నేను చెప్పనా, వాటిని నీళ్లతో నింపండి అన్నాడు. అంచుల మట్టుకు నింపారు వాడు. అయ్యా
ఇందులో ద్రాక్షరసం అయిపోయింది, మీరేమో తొట్లకు నీళ్లు నింపమంటున్నారు. ఇప్పుడు నీళ్ల సమస్య కాదండి, ద్రాక్షరసం అయిపోయింది, అదేదన్నా అని ఖచ్చితంగా అడుగుతాం మనం. చెప్పింది ఏవయా నీళ్ళు నింపు అన్నాడు, బోధకుడు ఏంది, ద్రాక్షరసం అయిపోయిందని వాళ్ళు తొక్కేసలాడుతుంటే నీళ్లు తొట్లకు నీళ్లు నింపండి, గేదెలకి మేత వేయండి అంటాడు ఏంది అని ఎట్లా నింపాము అనుకున్నాం. ఆ నీళ్లు ముంచుకు తీసుకెళ్ళి పాత్రతో విందు ప్రధానికి ఇవ్వమంటే సచ్చిన మనం ఇయ్యం. ఏంది విందు ప్రధానికి నీళ్ళ, ఇది కాళ్ళు కడుక్కుంది నీళ్ళు. ప్రభు ఏది మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నా, మా ఉద్యోగాలు ఉండాలా ఊడాలా, అలా గోపు మీద కొడతాడు. ఏం ప్రభా, సరే అంతగా నువ్వు తీసుకెళ్ళి ఇవ్వమంటే ముందు ద్రాక్షరసంగా మార్చు, అప్పుడు తీసుకెళ్ళి ఇస్తాం. అక్కడ అట్టుంటాయి మన తెలివితేటలు. ముందు చేయవయా, అప్పుడు తీసుకెళ్ళి ఇస్తా. ఎక్కువ మన గొడవ అదేగా, నువ్వు చెయ్యి నేను చేస్తా, నువ్వు ఇయ్యి నేను ఇస్తా. ప్రభా శాలేమాన్ ఈరోజు చెప్పాడు గయ్యా, నిజమేనాయనా, మరి నేను ఇయ్యలేకపోతున్నానయ్యా. నువ్వు ఈ ప్రభా, నువ్వు ఈ ప్రభా, నేను కూడా ఇస్తాను అంటే ఆయన అంటాడు, ముందు ఇచ్చాగమ్మా కొంచెం, ఈ కొంచెం ఆయనకి ఏం జరిగిపోయింది ప్రభా, నువ్వు నోరు మూసుకొని అందులో చెయ్యమ్మా అంటుంటాడు. ఇది వద్దులే కానీ ప్రభా, ఇంకా ఈ ప్రభా అంటాడు. ఆయన అంటాడు, నీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి నాన్న, అందులో ఈ నాన్న తీసుకెళ్ళావు 10-15 ఇవ్వు అంటే, ఇవ్వు 15. ఏం ప్రభా, చాయ్ వస్తుందా దీనికి, ఏం చేసుకుంటాడు శాలేమన్న, దీంతో ఏం పరిచర్య చేస్తాడు. అదే చాలు ఈ నాన్న, నువ్వు ఆ కొంచెంలో నీ నమ్మకత్వాన్ని చూపించిన తర్వాత నేను చేసేది నేను చేస్తా. నువ్వు ఆ 150లో 15-20 తీసుకెళ్ళి నేను దాన్ని 1500 చేస్తా. ఆ 150 ఏం లేదు, ఒక 0 పెట్టి అయిపోయి. ఆ 1500 నుంచి కొంచెం తీసుకెళ్ళివు, దాన్ని నేను 15,000 చేస్తా. అందులోంచి కొంచెం తీసుకెళ్ళివు, కొంచెం సంతోషంగా ఇవ్వు, దాన్ని నేను 15 లక్షలు చేస్తా. మళ్ళీ అది కూడా చెబుతున్నా, ఒకేసారి మొత్తం పైనుంచి వచ్చి చేతుల్లో ఊడిపడే ఏమి ఉండవు. స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాడు నిన్ను. జరిగిద్ది అది. 24 సంవత్సరాలుగా కాస్తో కూస్తో ఆయనను అనుభవించి చెప్తున్నా, ఆయనను కొంతైనా అనుభవించి, ఆయన ప్రేమను, నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను అనుభవించి చెప్తున్నా. ఏమంటారు బిడ్డలారా? చెప్పింది చెయ్యాలి, అక్కడ లాజిక్లో వెతకూడదు. 150లో 15-20 ఎందుకు పని, అన్నికి అనవసరం. నువ్వు అందులో నువ్వు లెక్క తీసావా లేదా, అది ఓకేనా. అట్లాగే నీళ్లు ముంచుకెళ్ళి ఇవ్వమన్నాడు, నీళ్ళే ద్రాక్షరసం అయినాక చూద్దాం అనేది కాదు, అది మన తెలివి. ముందు ద్రాక్షరసం చేయ, తర్వాత ఇస్తాను, లేకపోతే మామూలుగా ఉండదు, కష్టమైపోయింది, నేను తీసుకెళ్ళి చెప్పింది చెయ్యి. చేశారు, అద్భుతం చూశారు. ప్రైజ్ ద లార్డ్. 3వది, ఆ రాయిని పక్కకు దొర్లించండి అన్నాడు. ముందు అక్కయ్య వచ్చింది పరిగెత్తుకుంటా, ఏసయ్యా వద్దనుకుంటే అక్కయ్య వచ్చింది, మార్త అక్కయ్య. ఆ డెడ్ బాడీ పెట్టి 4 రోజులు అయింది, ఆ రాయి తీస్తే 3వ రోజుకే భయంకరమైన దుర్గంధం వస్తుంది, 4వ రోజుకి అస్సలు ఉండలేము. నా తమ్ముడి గురించి నలుగురు చెడ్డగా అనుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ రాయి తీయొద్దు ప్రభు, వాసన వస్తుంది అని అడ్డుపడింది. ప్రభు అన్నాడు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా? మీరు వెళ్ళి ఆ రాయిని తీయండి. శిష్యులు వెళ్ళి ఆ రాయిని పక్కకు దొర్లించారు. అదే ప్లేస్లో మనం ఉంటే, ఎందుకు ప్రభు రాయి దొర్లించుకొని ఏం చేస్తాం ప్రభు, అదేం చిన్న రాయా, అంతలో రాయి దొర్లించాలంటే చెమట్లు పడతాయి మాకు, ఆయన దొర్లించి ఏం చేద్దాం, డెడ్ బాడీని చూడటం తప్ప. అంతగా కావాలంటే నువ్వు లేపు,
సచ్చినోడు బతికి లోపలుండి రే రాయి తీయడం అనే కేక వినపడితే అప్పుడు తీద్దాం. అంతేగాని ఎందుకు ప్రభువా, అంతగా నీకు సత్తా ఉంటే నువ్వు రాయి అడ్డున్నా సరే లోపల బతికిస్తావు, బతికిచ్చేసేయి. లోపల మొత్తుకుంటాడుగా రాయి తీయండ్రో అంటాడు కదా, బతికి అప్పుడు తీద్దాం. ముందు బతికిచ్చు ప్రభువా, తర్వాత రాయి తీద్దాం. ముందు ద్రాక్ష రసం చేయి ప్రభువా, తర్వాత విందు ప్రధానికి ఇద్దాం. ముందు సౌండ్ ఈ ప్రభువా, అప్పుడు సాయం చేద్దాం. సరిపోయిందా? అది ఇక్కడ గుర్తుపెట్టుకో ఈ ఒక్క మాట. ప్రతి చోట కూడా ముందు నిన్ను స్పందించమంటున్నాడు దేవుడు. ముందు నువ్వు కదులు, తర్వాత నిన్ను బట్టి నేను కదులుతానంటున్నాడు. ముందు నువ్వు స్పందించు. అందుకే భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందు అవి బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమందు అవి విప్పబడును అన్నాడు. అంటే ముందు పరలోకం కదులుతుందా, భూమి కదులుతుందా? భూమి కదలాలి, భూమి మీద వ్యక్తులు కదలాలి, అప్పుడు దేవుడు కదులుతాడు. బైబిల్ మొత్తం చూసుకోండి మీరు, అదే జరిగింది. ముందు మానవుని స్పందన, మానవుని కదలిక, ఆ తర్వాత దైవ స్పందన. ఎంతమందికి అర్థమైంది? సమస్త విషయాల్లో ఇంతే, సమస్త విషయాల్లో ఇంతే. ప్రభువా నన్ను మార్చు, ఓకే, మరి నేను చెప్పినట్టు చేస్తావా? దా 3 రోజులు ఫాస్టింగ్ ఉండు. ఉండను, మార్చు, కుదరదు. నేను చెప్పినట్టు ముందు రా, అందుబాటులోకి రా, నా ముందు సాగిలపడు, పాపములు ఒప్పుకో, నిజంగా నేను మార్పు పొందగోరుతున్నానని తీర్మానం చేయి. తర్వాత నీకు కావాల్సిన మనోబలాన్ని నేను ఇస్తాను. ముందు స్పందించు. నువ్వు ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది బిడలా. ప్రభా పలానా దగ్గర సేవకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకెవరన్నా పరిచయం చేయవా అని ఇంటికాడ కూర్చుంటే నడవదు. నువ్వు పరిచయం చేయి, అప్పుడు పోతా. ఆయన అంటాడు నువ్వు వెళ్ళు, అక్కడ నీకు పరిచయం చేస్తా అంటాడు. నువ్వు కుమ్మరవాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతా. నువ్వు ఆ పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతా. నువ్వు పద, నువ్వు ముందు అడిగాయి, నేను తీసుకెళ్తా. ఫిలిప్పో నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గాన్ని కలుసుకో. అలాగే ప్రభువా అని లేచి నడుం కట్టుకొని నడవటం మొదలు పెడితే అట్లా 4 అడుగులు నడిచాడు, ఊరు దాటి అలాగే ఎత్తాడు గాల్లో, ఎత్తేసాడు గాల్లో, రయ్యమని తీసుకెళ్ళి అక్కడ దించాడు. ఇంటికాడే పండుకొని ప్రభువా ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు వెళ్ళమంటున్నావు, ఇక్కడేమో సమరయలో పరిచర్య బాగానే ఉంది, మరి ఇప్పుడు వెళ్ళమంటే మరి ఏం దగ్గర దాక్కుందా ప్రభువా, చాలా దూరం ఉంది కదయ్యా, కనీసం 60-70 మైళ్ళన్నా ఉంటుంది, ఏమైనా అవకాశం ఉంటే రేపు ట్రై చేస్తా ప్రభువా. మరి ఇది పడక సీన్లో ఉండి ప్రభువా అంటే ఎట్లుంటుందండి? అది ఏ టైము, ఎంత దూరం? జస్ట్ ఇప్పుడు అందరికీ నెట్ సౌకర్యం వచ్చిందిగా. సమరయ నుండి యెరూషలేము నుండి గాజాకి వెళ్ళే మార్గం, ఆ నిడివి ఎంతో కొట్టండి, ఉందా అంత సీన్ ఎవరికన్నా? చూడండి, అక్కడే యెరూషలేము నుండి రథం బయలుదేరింది, ఐథియోపియా ప్రాంతానికి వెళ్తుంది రథం, బయలుదేరింది అది అప్పటికే. తానున్న సమరయ ప్రాంతం నుండి యెరూషలేము నుండి గాజాకు చేరే మార్గం ఎంత దూరమో కొట్టండి, కొంచెం టైం ఇస్తా. ఎంతరమ్మా పెద్దగా? 170, 175. సరే
100 తీసే 75 అని వేసుకుందాం, కనీసం సగం వేద్దాం. 175 పక్కన పెట్టేసి 75 లేదా 60 అనుకుందాం. 120, సరే 120 కాదు, సగం వేద్దాం. 60 కిలోమీటర్లు అంటే తక్కువ ఉందా? నడుచుకుంటా పోవాలి. అప్పటికి రథం బయలుదేరింది. ఊరు బయటికి వచ్చేసాడు. అలాగున ఎత్తుకొని పోయాడు. యెహోవా సుడి గాలిలో ఏలియాను ఆరోహణం చేశాడు చూడు. మన 4 నైట్లో చెప్పాను వాయువు గురించి. అమాంతం ఎత్తేశాడు. అహబు రథాశ్వాలు చాలా స్పీడు. అహబు రథం వెళ్తుంది, గుర్రాలు వెళ్తున్నాయి. ఏలియా కూడా పరిగెత్తాడు. తీరా చూస్తే ఇజ్రాయేలు గుమ్మం దగ్గర అహబు కంటే ముందు ఏలియా ఉన్నాడు. ఎట్లా సాధ్యం అండి? గుర్రం వేగంగా పరిగెత్తిద్దా మనిషి పరిగెత్తుతాడు? మీరు చెప్పండి. గుర్రం స్పీడా, మనిషి స్పీడా? గుర్రమే స్పీడు. అలుపు ఉంటుందా దానికి అసలు? అది రన్నింగ్లోనే అలుపు తీర్చుకుంటుంది, రన్నింగ్లోనే. దాని బాడీ స్ట్రక్చర్ అలా నిర్మాణం చేశాడు దేవుడు. కానీ మనిషికి అట్ట కాదు. కొంచెం పరిగెత్తాడంటే ఆగాల, లేకపోతే సత్తాడు. అలాంటిది అహబు రథాలు బయలుదేరి వెళ్తే ఈ రథాల కంటే ముందు ఇజ్రాయేలు గుమ్మం దగ్గర ఉన్నాడు ఏలియా. ఎట్లా తెలుసా? ఆత్మ కొనిపోయాడు ఆయన్ని. ఫిలిప్ అంతే. నువ్వు కదలవయ్యా అంటాడు. నువ్వు అట్లా 4 అడుగులు వేస్తే ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు. అది నేను చెప్తుంది ఇప్పటిదాకా. అయిపోయింది. ఇదంతా అయిపోయినాక మళ్ళీ ప్రసంగం చేస్తాను అనుకున్నారు. విశ్వాసము లాజిక్ సెట్ అవ్వ. మానవ తర్కానికి మించింది విశ్వాసం ద్వారా జరిగే క్రియ. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని నమ్మేటప్పుడు తర్కబద్ధంగా ఆలోచిస్తావా, తర్కానికి భిన్నంగా నమ్ముతావా? అయ్యా డాక్టర్లు చెప్పారు, చేతులు ఎత్తేసారు, ఇంకా లాభం లేదన్నారు, ఇంకెక్కడ ఉందిలేయ్యా అంటే నువ్వు తర్కంలో ఉన్నావు. అయ్యా వైద్యులు అలా చెప్పారు, కానీ పరమ వైద్యుడికి అసాధ్యమైంది ఏముందయ్యా? ఆయన ఒక్క మాట బలిగితే అయిపోయిద్దయ్యా అంటే విశ్వాసివి. నేను ఈ దీంతో ముగిస్తాను. నేను మళ్ళీ ఇంకా ప్రసంగం లేదు, రెండో ఆరాధన స్టార్ట్ అవ్వాలి కాబట్టి. అర్థమైందా? అదేంది కానుకలు కూడా పట్టలేదు కదా అంటే అయిపోయినా ఒక పాట పాడతాను, పట్టేసుకుంటాం, వెళ్ళిపోతాం. స్తోత్రం. అట్లా అన్న అయిపోయినాక కదా నువ్వు ప్రసంగం మొదలుపెట్టేది అంటే ఆ తర్కాలే వద్దన్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజుకి ఇలా నడిపించాడు. స్తోత్రం. ఒక పాయింట్ చూపించి అందులోంచి తీసుకొచ్చాడు, మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మ. ఆయనకి సమయం, ఆయన ఇష్టం. అవసరమైతే అన్ని పాటల కంటే ముందే మాట్లాడిస్తాడు. అట్లా మాట్లాడుతావు ప్రభా అంటే అట్టు కుదిరితే ఆయన ఇష్టం. దేవుడు ప్రేరేపించాడు, మాట్లాడుతున్నాడు సందర్భానుసారంగా, పనిలో పనిగా తీసుకోండి చెప్పే విషయాలు. దేవుని యందలి విశ్వాసం మానవ తర్కం ఒక్కటి కాదు. మానవ తర్కానికి మించిన కార్యాలు ఎన్నో చేశాడు. అసలు ఆయన కన్యకు పుట్టటమే మానవ తర్కానికి విరుద్ధం, సృష్టి క్రమానికే విరుద్ధం. పురుష స్పర్శ ఎరగని ఒక కన్యకు ఒక బిడ్డ పుట్టడం అనేది మానవ తర్క విరుద్ధం. అందుకేగా ఇప్పుడు లోకంలో అన్యులు మొత్తుకుంటుంది, అట్లెట్లా అవుతుంది, అలా ఎలా జరిగిద్ది, కన్య బిడ్డను ఎట్లా కంటది, ఇది మామూలు విషయం అంటే మరి అది ఆమెకు కూడా వింతే. ఆమె ఆ మాట అనకపోతే ఏమో తేడా అనుకోవచ్చు. దూతొచ్చి అమ్మా నీవు కుమారుణ్ణి కంటావు అంటే ఇది ఎలాగూ జరుగుతుందని ఆమె కూడా ఆశ్చర్యపోయింది. అదే సాక్ష్యం. ఆమె ఆశ్చర్యపోకపోతే అనుమానం, ఆమె కూడా ఆశ్చర్యపోయి ఇది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరుగని దాననే అన్నది ఆ మహాతల్లి. కానీ ఆ కన్యకే పుట్టాడు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ తర్కం పనిచేసిద్దా? విశ్వాసము ద్వారా దేవుని రక్షణ పొందగలం. విశ్వాసం ద్వారా దేవుని శక్తిని అనుభవించగలం. విశ్వాసము ద్వారా మనకు అసాధ్యమైన కార్యాలు ఎన్నిటినో దేవుని బట్టి సాధించుకోగలం.
అదే విశ్వాసమును బట్టి పట్టుదలగా ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు నేను నమ్ముతున్నా అని ఎదురు చూసినప్పుడు విశ్వసించినప్పుడు కఠిన పాషాణ హృదయాలు కూడా మారి రక్షణ మార్గంలోకి వచ్చిన చరిత్రలు కోకొల్లలు. అట్లా సమస్త విషయాల్లో మానవ తర్కంతో ఆలోచించకుండా విశ్వాసాన్ని బట్టి ఆలోచించమ్మా. విశ్వాసాన్ని బట్టి స్పందించు నాన్న. మానవ తర్కం సైతాన్ని గడదేస్తాడు. ఇది ఎట్లా జరిగిద్ది, అది ఎట్లా జరిగిద్ది, ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని. నీకు అసాధ్యమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యం. నేను ఆయన నమ్ముతున్నాను. పూర్తిగా నేల మట్టుకు పడిపోయావా, ఇంకా లేవటం అసంభవం అని సమాజం అందా, నీ మనస్సాక్షి కూడా అందా? దేవుడు అనలేదుగా. నువ్వు నేల మట్టుకు పడిపోయినా తిరిగి నిన్ను శిఖరం మీద నిలబెట్టగల వాడిని నేను అంటాడు. శిఖరం మీద నిలబెడతా. నువ్వు భయపడాల్సిన అవసరం, నమ్మిక మాత్రం ఉంచు చాలంటాడు. యాయేరు కూతురు చనిపోయింది. అప్పటికే బతిలాడుకుంటాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా ఇంటికి రాయ్యా, 12 ఏళ్ళు కూడా ఉండి లేనట్టుంది నా కూతురు, అయ్యా చావు బ్రతుకుల్లో ఉంది ప్రభువా, వైద్యాలు అయిపోయినాయి, అన్ని రకాల పనులు అయిపోయినాయి, నాయన మరణ పడకలో ఉంది, చాలా కాలం మీద ఆహారం తిని నా బిడ్డ చావు బ్రతుకులో ఉంది ప్రభువా, ఇప్పుడా ఇంకా సేపు అన్నట్టుంది ప్రభువా, రాయ్యా అని బ్రతిలాడుకుంటున్నాడు. సరే బాధపడకు, వస్తా పదా అని చెప్పని ప్రభు వెళ్తున్నాడు. దారిలో వాళ్ళు ఎదురొచ్చారు. అయ్యా యజమానుడా, బోధకు నీకు శ్రమ పెట్టవద్దు, ఎలా అనగా నీ కుమార్తె చనిపోయినది. ఆ మాట వినగానే అమ్మా అని పెద్దగా అరిశాడు, ఏడ్చాడు. అమ్మా అమ్మా నా తల్లి నా బంగారం అని ఏడ్చాడు. వెంటనే భుజం మీద చేసాడు ప్రభు. యాయేరు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, పదా అన్నాడు. జబ్బుతో ఉంటే వేరు, ఎగ్దం చచ్చిపోయింది, ఇంకెక్కడయ్యా నా కూతురు, నమ్మిక ఉంచు, నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చావుగా, పదా. వెళ్ళి చచ్చిపోయిన కూతుర్ని తల్లి తాకుమే, చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను లే అంటే చచ్చిపోయింది, బతికి కూర్చుంది. ఆ చేతిని తల్లిదండ్రి చేతికి ఇచ్చి, ఆహారం లేదు, ప్రాణం అయితే వచ్చింది, బ్రతికింది, ఆహారం పెట్టి బలపరచుకోండి. చచ్చిందాన్ని మీరు బతికించలేరు, ఆ పని నేను చేశాను. ఆహారం పెట్టి బలపరచగలరు, అది మీ చేతనవును, అది మీరు చేసుకోండి. ఓకేనా? చేశాడా లేదా? నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు, నన్ను ఆశ్రయించావు కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? నమ్మిక మాత్రం ఉంచు, నేను సహాయం చేస్తాను. కృంగిపోవాకు, భయపడవాకు. నీకు అసాధ్యం కావచ్చు, అది నాకు సాధ్యం. యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు, నాకు సమస్తము సాధ్యం. నమ్మటం నీ వల్ల అయితే నీకు కూడా సమస్తము సాధ్యం, నేను చేస్తా. కలత చెందవాకు, మానవ తర్కంతో ఆలోచించవాకు, నన్ను బట్టి, నా శక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆలోచించు. కాబట్టి ఇక్కడ మనం ఫైనల్కి వద్దాం. దేవుడు చెప్పింది చేయటమే మన కర్తవ్యం. నమ్మమన్నాడు, నమ్ముతా ప్రభువా. ఊరకయ్య నిలిచిండి చూడమన్నాడు, అలాగే ప్రభువా. కదులు, నువ్వు వెళ్తూ ఉండి నేను చేస్తా అన్నాడు, అలాగే ప్రభువా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయన ఇష్టం, ఆయన ఏది చెబితే వచ్చి. మనం పరిశీలించుకోవాల్సింది ఒక్కటే, నాన్న ఆయన చెప్పింది చేశానా లేదా. డబ్బుంటేనే అవుతుంది అనే చింత నాకు లేదు. డబ్బు లేకపోయినా దేవుడుంటే అన్నీ అవుతాయి. సముద్రంలో చేప దగ్గరికి పోయినా డబ్బులు ఇచ్చింది దేవుడు చెప్తే. మనుషుల దగ్గర కాదు, సముద్రంలో చేప దగ్గరికి పోయినా డబ్బులు ఇచ్చింది మనకి యేసయ్య చెప్తే. కేఫా, పేతురు, సిమోను, నీ బోధకుడు అరశకేలు పన్ను చెల్లించడా? కట్టరా, పన్ను కట్టరా మీరు? ఏమో కట్టవచ్చు, తెలీదు, ఆయన కనుక్కోవాలి. వెళ్ళాడు ఇంట్లోకి, ఇంకా పోలా. ఇంట్లోకి వెళ్తుండగానే లోపల ప్రభు అన్నాడు, సీమోను,
భూరాజులు సుంకం ఎవరి దగ్గర వసూలు చేస్తారు? దాసుల యొద్దనా, కుమారుల యొద్దనా? దాసుల యొద్దనే ప్రభు. అట్లయితే కుమారులు స్వతంత్రులే, పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయినా మనము వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు గాలము తీసుకొని సముద్రమునకు వెళ్ళి మొదట వచ్చేటువంటి చేప నోరు తెరు, అందులో నీకు ఒక షెకెలు దొరుకును, అందులో అరషెకెలు నీకు, అరషెకెలు నాకు, వెళ్ళి కట్టుపో అన్నాడు. ఏసై చెబితే చేప ఇవ్వదా డబ్బులు మనకి? ఆ మనుషులే మనల్ని కాపాడాలయ్యింది. తిమింగలం కాపాడదు కడుపులో పెట్టుకొని. ఏసై చెప్తే మరి మేఘస్తంభం అడ్డుపడదు మనకి, రాత్రి అగ్నిస్తంభం కనపడదు మనకి వెలుగై, ఆకాశమే ఆహారాన్ని ఇవ్వదు అని చెప్తే ఇవన్నీ లాజికల్గా ఆలోచించండి, సాధ్యమా? కానీ దేవుని బట్టి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్లో నాకు పరిచర్య కొరకు ల్యాండ్ దేవుడు ఇవ్వాలనుకుంటే డబ్బుతోనే కాదు, డబ్బు లేకపోయినా ఇవ్వగలడు. అక్కడే కాదు, ఎక్కడైనా సరే కావాలి నేను చేయాలనుకుంటే, అది విజయవాడలో అయినా, విజయవాడ కూడా ఉంది దేవుని కృపలో. నేను ఎక్కడెక్కడ చేయాలో నాకు సంకేతాలు ఉన్నాయి, చిన్నగా ఒక్కోటి ఆయన కృపలో, ఆయన చిత్తంలో చిన్నగా చేసుకుంటూ వెళ్తా. ఓకేనా? నాకు దేవుడు ఇవ్వాలనుకుంటే ఒక పర్సన్తో మాట్లాడితే చాలు, నాకు ఎంత అవసరం అంత. చేప షెకలు ఇచ్చినట్టుగా ఏ చేపనో కదిలిస్తాడు దేవుడు. పేతురు చేతికి షెకలు వచ్చినట్టు నా చేతికి ల్యాండ్ వచ్చింది, అందులో మందిరం వచ్చింది, అందులోకి ఆత్మలు వస్తారు. అబ్బాయి అసలు మనం జుట్టు పీక్కునే ప్రసక్తే లేదు. నేను పాటలు పాడుకుంటా తిరుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బ్రదర్, యేసయ్య పరిచయం కాకముందు టెన్షన్లు, యేసయ్య పరిచయం అయినాక సాంగ్స్. చూస్తా ఏదన్నా మనం ఏం చేయగలం అని ఆలోచిస్తాను. చిరాకేసిందనుకో, ఏంది ఆలోచించేది వే అంటాను, శుభ్రంగా పాటలు పాడుకుంటా తిరుగుతా. 24 సంవత్సరాలుగా నేను చేసింది అదే. ఆయనకి అప్పు చెప్పటం, పచ్చిక గల్ల చోట్ల అపరుండ చేసితివే జీవజల అనుకుంటూ పోవటమే. ఆయనే చూసుకుంటాడు. చెప్పినవి చేశాం, మన వల్ల ఆయనే చేశాం, ఇంకా ఆయనకి వెళ్ళి చూసాం, ఇంక రేపు ఆయన చేసేది పొందుతాం. ఆమేన్ అనండి, ఆమేన్. ఇప్పుడు ఏమి చెప్పాను అది మనము, ఆయన మీతో చెప్పునది. అది ఎంత కీలకం అంటే, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగుమూరి దేవదాసయ్య గారు ఆయన పరిచర్యలో ప్రధానంగా ఆయన కళ్ళ ముందు ఎప్పుడు పెట్టుకున్న వచనం అది, మన కళ్ళ ముందు కూడా ఎప్పుడు కలిగి ఉండమన్న వచనం అది. అది యేసయ్యని గురించి మరియమ్మ చెప్పిన వచనం. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మారు మనసు పొందమన్నాడు, పొందు మర్యాదగా. బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు, కడిగేసుకో, దరిద్రం పోయింది. ఎందుకు నరకానికి తీసుకెళ్లే పాపాలు? కడిగేసుకో, క్రొత్త జన్మ అనుభవంలోనికి రా. చెప్పాడు కదా, చెయ్యి. ఇంకా ఏమేం చేయమన్నాడు? అందులో దేవుని కొరకు తీయమన్నది తీ. ప్రేమగాది, ఇష్టంగాది, పసివాడు తెచ్చాడు. నీ దగ్గర ఏమైనా ఆహారము కలదా అంటే, ఏసైకి ఆకలైందేమో అని తెచ్చి ఉండొచ్చు, నాకు తెలిసి. రేపు ఆ చిన్నోడు పెద్దోడై ఉంటాడు కదా, రేపు అయినా అడుగుదాం. బ్రదర్ నువ్వేనా ఏసైకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది? నేనే బ్రదర్. ఎట్లా అసలు ఏ అభిప్రాయంతో ఇచ్చామంటే, ఆయన ఆకలైంది అన్నాడులే, పాపం ఆయన తింటాడేమో అని ఇచ్చాను. ఆయనేమో అందరి కడుపులు నింపాడు, ఆయన నిల్లా. మరి అదే ఏసై అంటే. ఏసై కూర్చొని తిన్నట్టుందా అక్కడ? బంగారం అండి నా ఏసయ్య. అంతమంది కడుపులు నింపాడు, ఇంకా అలా బయలుదేరి సాగిపోయాడు. బోధకుడా, మరి నీ ఆకలి నా బిడ్డలు తిన్నారుగా,
నా తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు ఆహారము పానం. ఆయన కడుపును పట్టించుకోడే, మన కడుపు చూస్తాడు. ఆయన వస్త్రహీనత పట్టించుకోడే, నీకు మాత్రం తక్కువ లేకుండా చూస్తాడు. నీకు మంచి బట్టలు కావాలి. ఆయన సౌకర్యాలు పట్టించుకోడే, నీకు మాత్రం అన్ని సౌకర్యాలు. ఆయన దేహాన్ని, దానిలోని సుఖాన్ని పట్టించుకోడే, ముళ్ళ కిరీటం, కాళ్ళకి మేకులు, చేతులకు మేకులు, ఒళ్ళంతా చీలికలు పేలికలు వచ్చాను. కానీ నువ్వు ఉండాలి క్షేమంగా. ఆయన దారిద్ర్యం పట్టించుకోడే, నీవు ధనవంతుడిగా ధనవంతురాలిగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన మహిమను వెతకడే, ఆయన బిడ్డలమైన మన మహిమను కోరుకుని మనం మహింపరచబడితే అది చూసి ఆనందపడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. నేను చెప్పాను నిజాలు. కాదా కాదా అవునా? అంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే ఇంక నువ్వు ఎందుకు కలత చెందాలి? ఎందుకు రింగిపోవాలి? విశ్వాసం లేదా చెల్లి? ఏమ్మా, విశ్వాసం ఉందా లేదా? కాబట్టి ఏం టెన్షన్ పడద్దు, చెప్పింది చేయండి అంతే. ఏదైనా తర్వాత ఆయన చేసేది చూడండి. ఆమేన్. చెప్పుడు. కలత చెందుతారా? పాటలు పాడుకుంటారా? చెప్పింది చేయి అంతే. ఇక సాంగ్సే, ఇక నువ్వు పాటలే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా కూర్చొని ఏడవలను అనుందా? ఏముంది? అతడు ప్రార్థన, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. సంతోషం కలిగినా, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. చాలు. చెరసాల్లో బొండ వేసి బిగించారు పౌలు శీలల్ని. శ్రమ కలిగింది. ఏమి లేదు, వాళ్ళు చేసిన పాపం. దెయ్యాన్ని ఎల్లగొట్టారు. దెయ్యాన్ని ఎల్లగొట్టడం వాళ్ళు చేసిన నేరం. మాకు డబ్బులు ఇచ్చే దెయ్యాన్ని ఎల్లగొట్టి మాకు ఏం లేకుండా చేశాడు. బంగారు దెయ్యాన్ని ఎల్లగొట్టాడు అని ఆయన్నే పౌలు శీలిద్దరిని గుల్లగుల్ల కొట్టేశారు. రక్తాలు గారేటట్టు కొట్టారు. కొట్టి జైల్లో వేశారు. వాళ్ళు ఏదో పెద్ద నేరస్తుల్లాగా వాళ్ళకి బొండ వేసి బిగించారు. చేతులకు సంఖ్యలు, కాళ్ళు కదలకుండా రంధ్రాల చెక్క ఉంటుంది, అందులో పెట్టేసి లాక్ చేసేస్తారు కదలకుండా. ఈ చేతులకు సంఖ్యలు, కాళ్ళకి బొండ. వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ప్రార్థన చేశారు. ప్రభువా, నీ నామము నిమిత్తం నీ శ్రమ అనుభవించుటకు యోగ్యులుగా మమ్మల్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మేము బయటికి వెళ్ళి నిన్ను ప్రకటించినట్లు మరి బంధకాలు మాకు అడ్డుబండలుగా ఉన్నాయి ప్రభువా. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇక సాంగ్స్ ఎత్తుకున్నారు. ప్రభు ఏం చెప్పాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయవలను? కూర్చొని ఏడవలనా? దిగులేసుకోవాలనా? నరాలు వీక్నెస్ వచ్చిన వాళ్ళలాగా పక్కన వాళ్ళ ప్రాణాలు తీయవలనా? ఏమి లేదు. ప్రార్థన చేయవలను. చేసావా? అయిపోయిందా? అప్పచెప్పావా? అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? కీర్తనలు. వాళ్ళు పాడారు. బంధకాలు ఊడినప్పుడు పాడారా? బంధకాల్లో ఉండగానే పాడారా? అదేంది? బంధకాలు తెగిపోయి ఊడిపోయి అంత అయిపోయినా కదా వాళ్ళు స్తుతి ఎత్తుకోవాల్సింది. అంటే నీలాగా నాలాగా వాళ్ళు అల్ప విశ్వాసులు కాదు. మన స్థితిని ప్రభువుకి చెప్పాం, ప్రభు జవాబు పంపుతాడు, ముందుగానే కృతజ్ఞతలు చెబుదాం అని బంధకాల్లో ఉండగానే సమస్యను దేవునికి చెప్పి పాటలు పాడుకొని ఆనందించడం మొదలుపెట్టారు. మరి ఏమేం పాటలు పాడారో అక్కడ బేనాగ్ పౌలు గారిని అడగాలి. ఆ సీన్లో ఏం పాటలు వచ్చినాయి సార్? ఏం పాటలు పాడారు మీరు? ఏదో వాళ్ళు పాడినే చెప్తారు కదా. నీకు అవమానం జరిగిన స్థలంలో ప్రభువా ఇది చూసావు కదా, నీకు స్తోత్రం. అంతే, పాడుకుంటూ వెళ్ళిపో అక్కడి నుంచి. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావా? పాడుకుంటూ వెళ్ళు. బస్సులో వెళ్తున్నావా? పాడుకుంటూ వెళ్ళు. చెప్పాల్సింది అప్పచెప్పో అని చెప్పింది అదే. నా మీద నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? ఉంది ప్రభా. చెప్పు నాకు. చెప్పా ప్రభా. ఇంక సాంగ్స్ పాడుకోపోవాడు. ఏందయ్యా పాటలు పాడేది ఇంత బాధలో? పాడు. చెప్పాను, నేను చెప్పింది చేయి, స్తుతించుకో.
అంటే జరిగినాక స్తుతిస్తాం కానీ ఏం జరగకుండా స్తుతిస్తాం. అదే విశ్వాసం అంటే, జరగకముందే స్తుతించుకో. యేసయ్య నేర్పుతున్నాడు. ఇంతకాలంలో ఏం చేసింది అదే. నీకే స్తోత్రం తండ్రి అని పాడుకుంటా వెళ్తాను. ఏదో నవ్వు వచ్చిన పాటే, ఏడుపు వచ్చిన పాటే, ధైర్యంలో పాటే, భయంలో పాటే, కృంగుబాటులో పాటే, విడుదలలో పాటే. అలా సాగింది నా ప్రయాణం. ఇక ముందు కూడా అలానే సాగాలని నేను చేస్తున్న ప్రయత్నం. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి బంధకాలు ఉన్నాయా? అంతే ఉన్నాయా? ప్రార్థనలు అప్పచెప్పేశారు, విశ్వాసంతో స్తుతించడం మొదలుపెట్టి పాడుకున్నారు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. మహాభూకంపము కలిగెను, అందరి బంధకములు ఊడెను. ఏళ్ళవి ఊడినాయి, వీళ్ళ పాటలు ప్రార్థన ఎన్నోళ్ళవి కూడా ఊడినాయి. అందరి బంధకములు ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు వచ్చి పొడుచుకోబోయాడు. అందరు జంప్ అయి ఉంటారు, ఇక నన్ను చంపుతారు, రాజు నన్ను చంపుతాడని కత్తి తీసుకొని పొడుచుకోబోతే, పిచ్చోడ్లాగా ఉన్నా, మేము ఆడికి పోలేదురా బాబు, అందరూ ఏడే ఉన్నాం, నీకు హాని చేసుకోనవద్దంటే, అరే దీపం ఏంట్రా అయ్యా, ఉన్నారా మీరు? అందరం ఉన్నాం. అయ్యరారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అన్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచం, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతున్నారు. అంతే. ఆ రాత్రి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు గడిగి కట్లు కట్టి వాళ్ళ చేత ఆయన ఇల్లు ఫ్యామిలీ మొత్తం బాప్తిస్మాలు పొంది ముగించారు. బిడలారా, అందరి బంధకాల సంగతి ఏమో కానీ చెరసాల నాయకుడి మాత్రం సైతాను బంధకాలు అయితే ఊడిపోయినాయి. ఆయనకి ఖైదీలకేమో చెరసాల బంధకాలు ఊడితే, చెరసాల నాయకుడికి సాతాను బంధకాలు ఊడిపోయి, పాప బంధకాలు ఊడిపోయి రక్షింపబడ్డాడు. బిడలారా, గుర్తుపెట్టుకొని ప్రతి దానిలో ఆయన ఏం చెప్తున్నాడో చూసుకోండి, చెప్పింది చేయండి. ఎక్కడ నేను మీరిపోతున్నానో, ఎక్కడ మీరిపోవట్లేదు, ఎక్కడ క్రమంగా ఉన్నానో కొంచెం మీ లైఫ్ని కొద్దిగా మీరు పరిశీలించుకోండి. మీ జీవితాన్ని, మీ జీవితంలో పారదర్శకత కలిగి ఉండండి. ఇక ముగిస్తున్నాను నేను. దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పటిది మంచిదిగా ఉండినంటాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. అవునా? దేవునికి ఒక అలవాటు ఉంది. ఏది చేసినా నేను చేసింది రైటా రాంగ్ అనేది అబ్జర్వ్ చేసుకునే మనసు దేవుడికి ఉంది. మనకు కూడా అలా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం, మన ప్రయాణం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మనం ఏ సందర్భంలో ఎలా స్పందిస్తున్నాం, దేవుని పని విషయంలో మనం ఎలా ఉన్నాం, దేవుని రాజ్య నిర్మాణ విషయంలో మనం ఏమై ఉన్నాం, ఎలా చేస్తున్నాం, మన కలిగిన కొంచెంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాం పరిశీలించుకోండి, సరిదిద్దుకోండి, జాగ్రత్త పడండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.